నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ ద బిజినెస్ షోకి స్వాగతం. కాలానుగుణమైన బిజినెస్లు కొన్ని ఉంటాయి. అవి ఆ కాలం అవసరాలను తీరుస్తూ ఉంటాయి. మరికొన్ని బిజినెస్లు తన కాలాన్ని దాటి ముందుకు చూస్తాయి. వాటి అవసరం వర్తమానంలో కంటే భవిష్యత్తులో ఎక్కువ ఉంటుంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన డిజిటలైజేషన్ 5 ఏళ్ల క్రితమే ఆరంభించి తాజా అవకాశాలను అందిపుచ్చుకున్న సంస్థ పేస్విఫ్ట్ సొల్యూషన్స్. ఆ సంస్థ కో-ఫౌండర్ అనిల్ భరద్వాజ్ ఈ వారం మన అతిథి. నమస్తే అనిల్. నమస్తే. హౌ ఆర్ యూ? డూయింగ్ గుడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ డౌన్ టు అవర్ ఆఫీస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ అండ్ వెల్కమ్ టు అవర్ షో అండి. మీరు కంపెనీ ఆరంభించిన నాటికి ఉన్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఎవరి చేతిలో చూసినా నోట్లు, ఇప్పుడు సింగిల్ కార్డ్తో ఎంత పెద్ద లావాదేవీలైనా చేయవచ్చు. అప్పుడు ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ పర్చేసెస్ అనేవాళ్ళు, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అంటున్నారు. ఈ మార్పుని మీరు ఎలా చూస్తారు? ఓవరాల్గా చాలా హెవీ ఫాస్ట్ పేస్డ్గా రేస్ అయిపోయిందండి లాస్ట్ 3-4 years, విచ్ వీ నెవర్ ఇమాజిన్డ్. ప్రీవియస్గా మనం వెన్ వీ వెంట్ టు బ్యాంక్కి వెళ్ళి మనం డిపాజిట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు ఇంట్లోనే కూర్చొని యూఆర్ ఏబుల్ టు డూ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం జామ్ అంటాం, జన్ధన్ అకౌంట్, ఆధార్ and mobile. This has actually changed the way India is actually going towards digital. Actually, I'll not even say going, racing towards digital andi. So ee roju manam chuste $650 billion is our retail revenue. Avunu. Dantlo still 90% is cash, but this is where we are heading towards, and it's massive when it comes to the numbers. Okay, ఆ 10% లోనే చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మీ కంపెనీకి 5 ఏళ్ళు అయింది. ఎవరైనా ఒక కంపెనీ మొదలుపెట్టే ముందు లాభ నష్టాల మీద ముందు ఒక రెక్కీ చేస్తారు. 2013లో మీరు కంపెనీ మొదలుపెట్టినప్పుడు మీకున్న సమాచారం ఏంటి, మార్కెట్ మీద మీకున్న ఆశ ఏమిటి? అంటే ఐల్ జస్ట్ గో బ్యాక్ 2013 ముందర మేము వీ వర్ ఆల్ రన్నింగ్ కంపెనీ విచ్ వాజ్ అన్ ఆన్లైన్ పేమెంట్ గేట్వే. ఓకే, అది సేమ్ పార్ట్నర్స్, ది సేమ్ పీపుల్. యాక్చువల్లీ దట్ టైమ్ మా ప్రెసిడెంట్ చైర్మన్ ఈస్ ది కో-ఫౌండర్ ఆఫ్ దట్ కంపెనీ, ప్రభురామ్. మైసెల్ఫ్, నేను, ప్రీతి, మౌలిక్, రవి, కిషోర్, మేమందరం వీ వర్ హెడింగ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్. సో అటు స్టార్ట్ చేస్తూ అప్పుడు వీ సోల్డ్ దట్ కంపెనీ. దట్ వాజ్ ఆన్లైన్ స్టఫ్. ఆన్లైన్ పరిధి మీకు చాలా చిన్నది, వెరస్ ఆఫ్లైన్ మేము ఆ రోజు 2013 ఐ థింక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ 7 నుంచి 8 లక్షల పాస్ మెషిన్ ఇండియాలో మాత్రమే ఉన్నాయి. 35 కోట్ల డెబిట్ కార్డులు, 1,80,00,000 క్రెడిట్ కార్డులు. దిస్ వాజ్ ది మార్కెట్ 2013లో. సెప్టెంబర్ దెర్ వాజ్ అ చేంజ్ ఇన్ ది ఆర్బీఐ పాలసీ. అప్పుడు మీకు స్వైప్ మాత్రమే ఉండేది, తర్వాత మనకి చిప్ అండ్ పిన్ వచ్చింది. వీ సెడ్ దట్ ఓకే, సెక్యూరిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ వుడ్ బి మోర్. అక్కడి నుంచి ఇట్ వెంట్ ఇన్ సచ్ వే దట్ వీ థాట్ గోయింగ్ ఫార్వర్డ్ మ్యాక్సిమం ఒక 100,000 అంటే 1,00,000 మెషిన్లు డిప్లాయ్ చేస్తే ఐ థింక్ ఇన్ నెక్స్ట్ 5-10 years దట్ షుడ్ బి అ గ్రేట్ అచీవ్మెంట్. బికాస్ ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ పాస్ మెషిన్ మీద 9 కోట్ల ట్రాన్సాక్షన్ మాత్రమే జరిగేదండి. ఈరోజు చూస్తే యూ సీ ది చేంజ్. నేను దాకా చెప్పినట్టు 1.8 crore to 35 crore. ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ 90 crore కార్డ్స్, బోత్ క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ రెండు కలిపి. ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక డిజిటల్ లావాదేవీలకి పిలిపించినప్పుడు మీ సత్వర స్పందన ఏమిటి? ఫస్ట్ ఇట్ వాజ్ షాక్ అండి. దెన్ ఇమీడియట్గా అందరూ అంటే మా దగ్గర క్యాష్ ఉంటుందని కాదు, నార్మల్ కామన్ మ్యాన్. బికాస్ ఆ రోజు రాత్రి వి ఆల్ అందరం ఒక కాల్కి వెళ్ళాము. బట్ ది ఛాలెంజ్ వాజ్ అర్వి అంటే ఇంత ఎక్స్ప్లోషన్ అయ్యి హెవీగా అవుతుందని మేము ఎక్స్పెక్టేషన్ లైట్గా ఉంది, కానీ వాట్ వుడ్ బి ది ఇమాజినేషన్ ఆఫ్ పీపుల్. వీ థాట్ ఒక 10 రోజుల తర్వాత ఏమైనా వెనకాల తీసుకుంటారా ఆ టైప్ ఎక్స్పెక్టేషన్ ఉండి రోల్ బ్యాక్ అన్ని ఒక బికాస్ వీ హ్యావ్ సీన్ గవర్నమెంట్. దెన్ వీ ఆల్ హ్యాడ్ కాల్. నేను, ప్రభు, ప్రీతి, మేము ముగ్గురం ఫస్ట్ మాట్లాడుకొని అందరం కాల్ వెళ్ళి మా దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో అంటే వాట్ ఎవర్ వీ కుడ్ పూల్, ఇమీడియట్లీ వీ థాట్ దట్ వీ విల్ గెట్ ది నెంబర్ ఆఫ్ డివైజెస్ టు ఇండియా. ఎందుకంటే నార్మల్గా 60 రోజులు 90 రోజులు పడుతుంది ఒకసారి మనం ఆర్డర్ చేస్తే. సో నవంబర్ 8వ తారీఖు అంటే 9-10కి మేము డివైజులకి మనీ పుల్అప్ చేసుకొని వీ వాంట్ టు గేర్ అప్. సో అట్లీస్ట్ డిసెంబర్ వీ షుడ్ బి రెడీ అండ్ స్టార్ట్ issuing supplying it in the market. November 8th, I think 10th or 11th మేము గేర్ అప్ అయ్యి ఓకే, ఇట్ ఈస్ అ వెరీ బోల్డ్ స్టెప్. అండ్ వీఆర్ లైక్ ఎనీ స్టార్ట్అప్, యూనో మాకు బేసిక్గా వచ్చే ఖర్చు, వీఆర్ నాట్ ఫండెడ్, సో ఇట్ ఈస్ సెల్ఫ్ ఫండెడ్. వీ టుక్ అ వెరీ బోల్డ్ స్టెప్ థ్యాంక్స్ టు ప్రభు ఆన్ దట్. నెక్స్ట్ వీ వెంట్ అండ్ ఉన్న దాంతో ఎన్ని డివైజులు
what can be deployed. And that was the perfect move which happened because November people were in shock. December people started accepting. Jan it was like amazing. So we were ready for Jan. అది మాకు చాలా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయింది. అందరిలాగా మేము కూడా షాక్ అండ్ నౌ వీఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్ ఆఫ్ దట్. కామన్ మ్యాన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పటికీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డు మహా అయితే ఆన్లైన్ పేమెంట్స్తో పూర్తవుతాయి. కానీ మీరు అన్ని వర్గాల అవసరాలని తీర్చే పద్ధతుల్ని రూపొందించారు. మీ పేమెంట్ ట్రాన్సాక్షన్ సర్వీసెస్ ఎన్ని రకాలుగా ఉంటాయో వివరిస్తారా? అంటే దీన్ని మేము 2-3 రకాలుగా డివైడ్ చేసామండి. ఫస్ట్ ఇప్పుడు నార్మల్గా మీరు ఆన్లైన్లో స్వైప్ చేస్తే దాన్ని కార్డ్ నాట్ ప్రెసెంట్ అంటాం. అంటే మీరు ఫిజికల్గా కార్డ్ పెట్టట్లేదు. ఆ ఆన్లైన్ సర్వీస్ మేము ఇస్తున్నాం. ఓకే. కార్డ్ ప్రెసెంట్ అంటే మీ పాస్ మిషన్ చిన్నది ఒక స్టోర్లో ఉండేది. సో ఈ పాస్లో కూడా మేము ఎట్లా అనుకున్నామంటే ఇప్పుడు దాకా ట్రెడిషనల్గా బ్యాంకులు మాత్రమే పాస్ మిషన్లు ఇచ్చేదండి. వేరే అదర్ ప్లేయర్స్ ఆర్ నాట్ గివింగ్. బ్యాంకులు ఎందుకు మిగిలిన వాళ్ళకి ఇవ్వట్లేదు అంటే మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 30 లక్షల మంది 30 లక్షల పాస్ మిషన్లు మాత్రమే ఉన్నాయి. ఎందుకు? మన రిక్వైర్మెంట్ యాజ్ పర్ బిజినెసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆర్ ఎనీథింగ్ బిట్వీన్ 5 to 6 crores. ఓకే. 5 కోట్ల మందికి ఈరోజు ప్రస్తుతానికి 30 లక్షల పాస్ మిషన్స్. ఎందుకు? బ్యాంక్స్ కొన్ని వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇన్ గివింగ్. వాళ్ళ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అండ్ ఫర్ బ్యాంక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ అడిషనల్ ప్రోడక్ట్. బ్యాంక్ కోర్ బిజినెస్ కాదు. ఓకే. మా లాంటి వాళ్ళకి దిస్ ఇస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో వాట్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఇస్ ప్రతి ఒక్కరికి దేర్ ఇస్ నథింగ్ దట్ రైట్ ప్రోడక్ట్ విచ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ ఇన్ ది మార్కెట్. ప్రతి ఒక్కరికి వాళ్ళ బేస్ అంటే ఇట్ కెన్ బి అ స్మాల్ కిరాణా షాప్ దగ్గర నుంచి పెద్ద $multi-billion ఎంటర్ప్రైజ్ దాకా వాళ్ళకి కావాల్సిన విధంగా వీ షుడ్ కమ్ అప్ విత్ డిఫరెంట్ సర్వీసెస్. సో ది కాస్ట్ ఆఫ్ our service should be low to the lowest guy and we should be able to accommodate every player in the every businesses. ఈ టైప్ ట్రాన్సాక్షన్లో ఇది అన్నీ కూడా which should be incorporated in the POS machine. అంటే or what we give. అంటే ఇప్పుడు మీకు భీమ్కి సపరేట్ మిషన్, ఆధార్కి సపరేట్, యూపీఐ నేను సపరేట్ చేసుకుంటా అంటే ఫర్ ఎ స్మాల్ రీటైలర్ ఆర్ మర్చెంట్ ఒక 5 రకాలు ఎంతమందితో మాట్లాడితే ఇప్పుడు మీరు లెట్సే మీరు మొబిక్విక్ వాలెట్ వాడుతున్నారు, పేటిఎం వాడుతున్నారు, లేదంటే ఫ్రీ చార్జ్. నేను ప్రతి ఒక్కరు ఫ్రీ చార్జ్ మొబిక్విక్ అందరూ ఉండదు. సో దాన్ని అన్ని కన్సాలిడేట్ చేసి we consolidated everything and gave one single stop solution to the retailer. సో ఇప్పుడు మీరు ఈఎంఐతో ట్రాన్సాక్షన్ చేయాలంటే యూ కెన్ డూ ఇట్. క్రెడిట్ కార్డ్తో చేయొచ్చు, డెబిట్ కార్డ్తో చేయొచ్చు, ప్రీపెయిడ్ కార్డ్స్తో చేయొచ్చు, వాలెట్స్తో చేయొచ్చు, యూపీఐ ద్వారా చేయొచ్చు, ఇప్పుడు భారత్ క్యూఆర్ స్కాన్ ద్వారా చేయొచ్చు. సో వీ హ్యావ్ గివెన్ ఎవ్రీ అదర్ ఆప్షన్ అవైలబుల్ టు ది రీటైలర్. ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అంటారు. ఇందాక మీరు జన్ ధన్ యోజన గురించి మాట్లాడారు. పాత అలవాట్లు ఒక పట్టాను పోవు అంటారు. జన్ ధన్ యోజన కింద ప్రజలందరికీ కార్డ్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళంతా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయాలనే చూస్తున్నారు. ప్రజల చేత ఈ అలవాటుని మానిపించడం ఎలా అంటారు? యాక్చువల్గా ఇది ప్రజల సమస్య కన్నా నేను ఐ పుట్ ది పర్స్పెక్టివ్ ఇన్ అదర్ వే అండి. ఇప్పుడు వీ హ్యావ్ 85 crore డెబిట్ కార్డ్స్. మనం జన్ధన్ యోజన ఇస్ ఓన్లీ ఫర్ అంటే ఓవరాల్ డెబిట్ కార్డ్స్ మీద చూద్దాం. ఓకే. దాంట్లో 75 crore ఆర్ బ్యాంక్ అకౌంట్స్ విచ్ ఆర్ లింక్ టు ఆధార్. ఎస్. సో మెజారిటీ ఆఫ్ దమ్ అంటే 21 to 22 crores ఆర్ జన్ధన్. మిగిలిన వాళ్ళందరూ అంటే దిస్ ఈస్ ది బేసిక్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్. 30 లక్షల ఈరోజు ప్రస్తుతానికి అంటే డిమాన్ ముందర నెంబర్ చెప్తే యూఆర్ టాకింగ్ అబౌట్ 14 lakh పాస్ మిషన్స్. బట్ అదే అప్పుడు ఆ రోజు వచ్చేసి 75 crore డెబిట్ కార్డ్స్ అండి. మీ దగ్గర డెబిట్ కార్డ్ ఉంది, యూ జస్ట్ ట్రావెల్ అవుట్ సైడ్ హైదరాబాద్. ఎక్కడ మీరు వేర్ ఆర్ యూ గోయింగ్ టు యూజ్ ఇట్? ఐఎమ్ రెడీ టు యూజ్ ఇట్ బట్ ఐ షుడ్ హ్యావ్ తీసుకోవడానికి ఎవరో ఉండాలి. మీరు హైదరాబాద్ దాటి అటు వెళ్తుంటే పెట్రోల్ బంక్స్ లో యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. ఈ రోజు కూడా మీరు చూస్తే టైర్ 1 మెట్రోస్, టైర్ 1 టైర్ 2లోనే మాక్సిమం డిప్లాయ్మెంట్. బట్ మనం ఇండియా 2 అంటాం ఆర్ భారత్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇంకా there are people who want to, they have cards, they have money, బట్ ఎక్కడ యూస్ చేయాలో తెలియట్లేదు. బికాజ్ ఆర్ మేజర్ డెవలప్మెంట్ మనం ఈరోజు ఎక్కడ డిప్లాయ్ చేసినా హైదరాబాద్లో చేస్తాం, విజయవాడలో చేస్తాం, బట్ నాట్ మధ్యదారిలో ఎక్కడ మనం చేయట్లేదు. ఎకనామికలీ ఇట్ ఈస్ నాట్ వైబుల్. సో ది చేంజ్ హ్యాస్ టు హ్యాపన్ దట్ వీ షుడ్ గో ఆన్ టు భారత్ పార్ట్ ఆర్ ఇండియా 2.0 అంటాం దాన్ని. ఆ సెగ్మెంట్లో మనం వీ షుడ్ స్టార్ట్ డిప్లాయింగ్. బికాస్ ఆల్రెడీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఉన్నవాళ్ళు దేర్ ఆల్ మెట్రో అండ్ టైర్ 1. బట్ ఇఫ్ మన థ్యాంక్స్ టు లాస్ట్ ఈ జనవరి నుంచి గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ గివింగ్ ఇన్సెంటివ్స్ టు రీటైలర్స్ దట్ మీరు లెస్ దెన్ 2000 ట్రాన్సాక్షన్ చేస్తే 0 MDR, మనం MDR అంటాం, ఛార్జ్ అయ్యేది. ఆ ఛార్జ్ గవర్నమెంట్ తీసేసింది.
గవర్నమెంట్ ఈస్ బేరింగ్ దట్ Okay, కాస్ట్. okay. సో ఆ 2,000 రూపాయల ట్రాన్సాక్షన్కి కాస్ట్ లేదు. ఇది ఎవరు ఎడ్యుకేట్ చేయాలి? ఇక్కడ ఫోర్స్డ్గా పీపుల్ హ్యావ్ అడాప్టెడ్. There was a recent report which says that we have adapted very fast. 53% of Indians can do digital transaction, but this is out of compulsion. అవును. But where is the continuous education? Like, అంటే this is a very bad example. మనం స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అనే టీవీలో తిట్టేస్తున్నట్టు యూ షుడ్ ఆల్సో ఎంకరేజ్ పీపుల్ టు డూ డిజిటల్ ట్రాన్సాక్షన్. ఈస్ గుడ్ ఫర్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ మర్చెంట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎకానమీ. అనిల్, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తేనే స్పర్ధలు వస్తూ ఉంటాయి. అలాంటిది పేస్విఫ్ట్లో మీరు ఏకంగా 6 ఉన్నారు. ఇంతమంది టీమ్గా ఎలా ఏర్పడ్డారు? మీకున్న ఉమ్మడి అవగాహన ఏమిటి? యాక్చువల్లీ చాలా మా బిగ్గెస్ట్ యూఎస్పీ క్వశ్చన్ అండి. మేము గత 10-12 ఏళ్ళు 13 ఏళ్ళు నుంచి అందరం కలిసి పనిచేస్తున్నాం. సో మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే నా వీక్నెస్ ఐ నో దట్ దెర్ ఆర్ 5 వాళ్ళ స్ట్రెంగ్త్ దాన్ని కవర్ చేస్తారు. అట్లా వాళ్ళ వీక్నెస్ మేము 5 కవర్ చేస్తాం. బీట్ ప్రభు, ప్రీతి, రవి, కిషోర్, మౌలిక్, దిస్ ఇస్ హౌ. అండ్ ఇట్లానే నడుస్తుంది మాకు. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ ఎనీ థాట్, నేను ఇందాక మీకు ఐ వాజ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. డివైజులు తీసుకుందాం, మొత్తం వాట్ ఎవర్ వీ హ్యాడ్ మనీ, లెట్స్ గో. దిస్ వాజ్ బ్యాక్ బికాస్ people know, okay, there are right decisions made and we have to back. And ఏ రోజైనా we still discuss, అంటే అందరం కూర్చొనేసి we discuss, and it is all depending, our trust levels in this years of time it got into such level that మాకు వేరే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా లేకుండా అయిపోయింది. మీ క్లయింట్స్ లిస్ట్లో సూపర్ మార్కెట్స్ మొదలుకొని హాస్పిటల్స్ వరకు ఉన్నాయి. ఎవరి అవసరాలు వాళ్ళవి. మీరు కస్టమైజ్ సర్వీసెస్ మీవి ఎలా ఉంటాయి? ఎటువంటివి ఆఫర్ చేస్తారు? అంటే నార్మల్గా ఇప్పుడు చిన్న షాప్ అనుకోండి, నార్మల్ పాస్ మెషిన్ లేదంటే మొబైల్ పాస్ ఇవ్వడం. అడ్వాన్స్ లెవెల్కి వెళ్తున్నప్పుడు మేము ఎస్డికేలు ఇస్తాం. అంటే వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది, మా పేమెంట్ అప్లికేషన్ విచ్ విల్ కనెక్ట్ ది కార్డ్ రీడర్. ఈ టైప్ అప్లికేషన్స్ ఇస్తాం. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, యాజ్ ఇందాక మీకు డిస్కస్ చేస్తున్నట్టు అందరికీ వీఆర్ ఏబుల్ టు గివ్ సొల్యూషన్స్ టు ఆల్ ది సెక్ట్ ఆఫ్ కస్టమర్ అంటే మర్చెంట్ రిక్వైర్మెంట్. ఇది కాకుండా వీఆర్ గాన్ 1 step ahead. ఇప్పుడు మీరు నార్మల్గా చూస్తే ఒక బిల్లింగ్ అప్లికేషన్ ఉంటుంది, ఒక పేమెంట్ అప్లికేషన్, 2-3 డివైస్లు ఉంటాయి. దాన్ని వీఆర్ ట్రైంగ్ టు కవర్ దట్ గ్యాప్ అండ్ గివ్ ఇట్ యాజ్ అ సింగిల్ సొల్యూషన్. సో వీఆర్, ఐ థింక్ ప్రాబ్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దిస్ ఇస్ విల్ బీ లాంచింగ్ అవర్ న్యూ ప్రోడక్ట్ దిస్ మంత్ అండ్ ఆర్ ప్రాబ్లీ జూన్. సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ బిల్లింగ్ అప్లికేషన్, వాళ్ళ ఎగ్జిస్టింగ్ బిల్లింగ్ అప్లికేషన్ విత్ పేమెంట్ అప్లికేషన్ సింగిల్ యూనిఫైడ్ డివైస్. దీని ద్వారా ఏమవుతుందంటే ఆ స్పేస్, అంటే ఇప్పుడు లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక ఎలక్ట్రిసిటీ మీటర్ అనుకోండి. వాళ్ళకి ఒక మీటర్ ఒకటి ఉంటుంది, పేమెంట్ అక్కడ కలెక్ట్ చేయరు. ఎలక్ట్రిసిటీ బిల్ మనకి ఇచ్చే వ్యక్తి పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేస్తే యు ఆర్ యాక్చువల్లీ సేవింగ్ ది కాస్ట్, టైమ్ అండ్ ఎఫర్ట్. ఇప్పుడు బెస్ట్ కేస్ అండి, మన పోలీస్ చలానికి వాళ్ళకి ఒక సపరేట్ మిషన్ ఉంటుంది, కార్డ్ స్వైప్ చేయడానికి సపరేట్. దీన్ని కలిపేసి, అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మన బస్ టికెట్స్. బస్కి వాళ్ళ సపరేట్ టికెటింగ్ మిషన్ ఉంటుంది, పేమెంట్స్కి సపరేట్ మిషన్ ఉంటుంది. ఈ 2 కలిపేసి వీఆర్ జస్ట్ లాంచింగ్ device, a solution which is an Android which has card swipe, dip, tap and go, QR based with RFID or barcode reader. So this covers both retail, government, utility, andani cover chese ee solution this month end or probably June we are launching this. It looks like an Android phone. Yes, it is an Android phone with payments integrated into it. Okay. So this is how we categorize our services to a small merchant, to medium merchant, to a larger merchant. With this we are even trying to get into government mode also. మీరు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చూపిస్తున్నారు, అయినా కూడా డిజిటల్ పేమెంట్స్ అంత సేఫ్ కావని చాలామంది నమ్ముతూ ఉంటారు. వాళ్ళ అనుమానాలకి తగ్గట్టుగానే కొన్ని ఆన్లైన్ ఫ్రాడ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఒక సర్వీస్ ప్రొవైడర్గా చెప్పండి, డిజిటల్ పేమెంట్స్ అనేవి ఎంత సేఫ్ ఇన్ ఇండియా? మీరు దీనికి ఆన్సర్ మీరే చెప్పచ్చు. మీరు లాస్ట్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ మీరు డిజిటల్లో చూస్తుంటే, మీరు ఫిజికల్ ట్రాన్సాక్షన్ ఒక లాస్ట్ 2 years చూస్తే యువర్ ఫిజికల్ ట్రాన్సాక్షన్స్ వుడ్ హ్యావ్ గాన్ డౌన్ డ్రాస్టిక్లీ. నేను మొత్తం రీప్లేస్, అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆర్ ఓవరాల్గా క్యాష్ లెస్ అయ్యే పాసిబిలిటీ లేదండి. ఇట్ బికమ్స్ లెస్ క్యాష్. మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఐ థింక్ 90-10 ఆర్ 95-5 ఉండేది. ఈరోజు వీఆర్ టాకింగ్ అబౌట్ 50-50, 60-40. మీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ గ్రాన్ అప్. మన అందరం ది రీజన్ హియర్ ఇస్ ఇండియా, ది కైండ్ ఆఫ్ solutions or the kind of security measures what we take care is of the highest standard. Right. ప్రపంచంలోనే ది మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ టు డూ ట్రాన్సాక్షన్స్ నార్మల్గా యూరప్ అండ్ ఇండియా అంటారు, బికాస్ వీఆర్ సేఫ్ హెవెన్స్.
నోట్ల రద్దు నిర్ణయం తర్వాత వచ్చిన మరో మేజర్ డెసిషన్ జిఎస్టీ. దీని మీద కూడా రకరకాలుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీ సేవల్ని జిఎస్టీకి కూడా పొడిగించారు. ఏమిటా పరిష్కారాలు? మేము వీఆర్ ది ఓన్లీ పేమెంట్స్ కంపెనీ టు బి ఏ జిఎస్పి. సో మనం ఫైల్ చేయడానికి ఇప్పుడు మాన్యువల్గా మనం ఎవరైనా అకౌంటెంట్ దగ్గర వెళ్ళి ఫైల్ చేస్తాం. దీనికి ముందు అది టెక్నాలజీ ద్వారా యూ కెన్ డూ దట్ ఫైలింగ్. దట్ ఈస్ వాట్ వీఆర్ యాక్చువల్లీ ఆఫరింగ్ అండ్ we started giving the services. బిగ్గెస్ట్ అంటే జిఎస్టీకి ఒక రాంగ్ నోషన్ వచ్చేసిందండి. అది కొత్తది. యాక్చువల్లీ జిఎస్టీ ఇస్ నాట్ కొత్తది. ఇట్స్ మన సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ఇదన్నీ కలిపి జిఎస్టీ చేశారు. ఇట్స్ నాట్ 14 ఏళ్ళుగా పాస్ అయింది ఇప్పుడు. సో పీపుల్ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ సచ్ వే దట్ ఇట్ బికమ్స్ ఈజీగా బేస్డ్ ఆన్ హెచ్ఎస్ఎం కోడ్స్ దట్ మీకు ఏమేమి ఏ కేటగిరీ వస్తుందనేది. ఈ రోజు ప్రెసెంట్ వీఆర్ టాకింగ్ అబౌట్ 1.1 crore అంటే 11 million రిజిస్టర్డ్ పీపుల్ హూ ఫైల్ జిఎస్టీ అండ్ రిటర్న్స్, విచ్ ఇస్ గోయింగ్ టు గో అప్. నేను ఇందాక చెప్పినట్టు వీఆర్ 5 to 6 crore రీటైలర్స్. ఓకే. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే వీఆర్ లెర్నింగ్ ది ప్రాసెస్. దీనికి ముందర 3 ఫైలింగ్లు చేయాల్సి వస్తాయి నెలకి. ఇప్పుడు 2 అయింది. ది లేటెస్ట్ జిఎస్టీఎన్ మీటింగ్ వాట్ ఇస్ ఆన్ 4th there is a discussion on making it a single filing. Okay. The idea here is to make ease of use. GSTN వల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈరోజు ఒక రీటైలర్కి అర్జెంటుగా డబ్బులు అంటే దీపావళి, రంజాన్, దసరా వస్తున్నప్పుడు, సంక్రాంతి, దసరా వస్తున్నప్పుడు వాళ్ళకి స్టాక్ కొనుక్కోవాలి. స్టాక్ తీసుకోవాలంటే యాక్సెస్ టు క్యాష్ ఉండాలి. యాక్సెస్ టు క్యాష్ ఉండాలంటే టుడే 98% ఆఫ్ ది రీటైలర్స్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ఆర్గనైజ్డ్ క్యాష్ అంటాం. అంటే మీ దగ్గర నా దగ్గర డబ్బులు తీసుకొని డైలీ ఫైనాన్స్ ఈ టైప్ జరుగుతుంది. ఆర్గనైజ్డ్ రీటైల్లో క్యాష్ రాకపోవడానికి రీజన్ ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ ఎనీ సార్ట్ ఆఫ్ అంటే ఒక ఫైలింగ్, ఒక ట్యాక్స్ స్ట్రక్చర్ కానీ ఒక ఎనీ ఫైలింగ్ వాళ్ళు చేయరు. అంటే అప్పు ఎవరికి ఇస్తారు? మీరు తీర్చగలుగుతారని ఒక నమ్మకం ఉన్న వ్యక్తికి అప్పిస్తారు. అది దట్ ఈస్ ది జిఎస్టీ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫైలింగ్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇట్. ఓకే. జిఎస్టీ ఈజ్ యాక్చువల్లీ గోయింగ్ టు సాల్వ్ దట్ బిగ్గెస్ట్ స్టఫ్. ఇది కాకుండా ఈవే బిల్ అన్ని జిఎస్టీ అని ప్రతి ఒక్కటి అంటే ఇంటర్ సిటీ, ఇంటర్ స్టేట్ కూడా, సిటీ కూడా యూ హ్యావ్ టు ఫైల్. అంటే ఎనీ ప్రోడక్ట్ విచ్ ఇస్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇది హూ ఆర్ ట్రాన్స్పోర్టర్స్ అంత టెక్నికలీ ఎక్విప్డ్ కాదు, వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ ఇవ్వచ్చు. సో యూ ఒక క్లిక్లో దే షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ అ సింగిల్ వన్ పిట్ స్టాప్ సొల్యూషన్ వేర్ దేర్ పేమెంట్ నీడ్స్ ఈస్ టేకెన్ కేర్, their billing needs are taken care and their filing needs are taken care. దీంట్లో we are even attaching చిన్న అకౌంటింగ్ కూడా యాడ్ చేసేస్తే they need not go away, look at 3-4 players. So this is our idea of going forward. అండి అనిల్, మీ ఆఫీస్లో ఈ స్నూకర్ టేబుల్ మీకోసమా మీ ఎంప్లాయీస్ కోసమా? నేను చాలా తక్కువ ఆడతానండి, ఎంప్లాయీస్ కోసమే. ఇది ఓకే. అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాం అంతే. సో are you good at it? I know how to play. I know how to play but I don't think I'm good at it. కొంచెం మిస్ అయింది. అనిల్, ఇండియాలో నడుస్తున్న ట్రెండ్కి భిన్నంగా మీరు విదేశీ కంపెనీని అక్వైర్ చేశారు సింగపూర్లో. దీని వెనక ఉన్న బిజినెస్ వ్యూహం ఏమిటి? మాకు కొత్తగా వేరే ఏదో చేస్తున్నామని అనిపించలేదు. ఇక్కడ మేము ఏం చేస్తున్నాం అంటే మేము మర్చెంట్స్కి ఎట్లా సొల్యూషన్ ఇస్తామో ఇదే సొల్యూషన్ మేము బ్యాంక్స్ కూడా ఇస్తాం. బ్యాంక్ విల్ గివ్ ఇట్ టు దేర్ రెస్పెక్టివ్ మర్చెంట్స్, ఆ టెక్నాలజీ, ఆ స్టాక్ని. ఇదే కాన్సెప్ట్ అక్కడ ఆ పర్టికులర్ కంపెనీ వాట్ గోస్ విత్ ఇట్ వాస్ హ్యాపెనింగ్. అండ్ నార్మల్గా ఒక జాగ్రఫీ నుంచి ఇంకో జాగ్రఫీకి ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ టైమ్ అన్లెస్ అంటల్ యూ హ్యావ్ యాక్సెస్ టు హ్యూజ్ క్యాపిటల్ ఒకేసారి మల్టీ లెవెల్లో వెళ్ళి చేయడం. సో దిస్ కేమ్ ఇన్ టు అవర్ స్టఫ్ అంటే ఆన్ ద డిస్కషన్ వాట్ వాస్ హ్యాపెనింగ్ వీ ఫెల్ట్ దట్ దెర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, లెట్స్ గ్రాబ్ ఇట్. దెన్ we can get people to manage it. Till the time it becomes tough, but we will go ahead. Okay. The entire gutsy decision was taken by Prabhu. Then it happened. By this deal, we are now present in, this gave us access to 11 new geographies. Okay. ఇది నవంబర్లో అయిందండి. Now we are in 2017 నవంబర్లో. Okay. నవంబర్, డిసెంబర్. దీని తర్వాత because of this another 2 new geographies got added in this months. సో ఇప్పుడు మేము ఇండియా కాకుండా ఇంకో 13-14 జాగ్రఫీస్లో ఉన్నాం అండ్ 5 దేశాల్లో ఆఫీసులు, విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ నార్మల్. మాకు మేము అనుకునేది కూడా వీఆర్ ది గైస్ హూ బ్రేక్ ది స్టీరియో టైప్. ఇట్ వాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బట్ వర్త్ ఎక్స్ప్లోరింగ్
and worth taking the calculated risk. Okay. And we have consolidated the technology, and we started interacting with the respective banks. ఓకే So that is where we went, and we got this opportunity, and we are very lucky that we got the opportunity, and we are going ahead in full force. We have a dedicated team who only handles our international opportunities, and that team is based out of Singapore. మీ కంపెనీ పెట్టి 5 ఏళ్ళైంది. ఈ 5 ఏళ్లలో మీ కంపెనీ ప్రోగ్రెస్ గురించి చెప్పండి. ఎక్కడెక్కడికి విస్తరించారు, అలాగే మీ రాబడి ఏ స్థాయిలో ఉంది? 5గురితో స్టార్ట్ అయిన కంపెనీ అండి. ఓకే. పంజగుట్ట ఆఫీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మోడల్ హౌస్ దగ్గర ఓకే 2014 ఎండ్ we went live. Axis Bank was our first bank, and అప్పుడు ఇనీషియల్గా we took money అంటే for any business apart from us friends and family. Then luckily we are backed by two of very, and we don't call them investors, they are part of the company. So they Mitesh and Abhay was a biggest advantage for us to come into the board. Then Deepak came into the board. Apart from, so మాకు ఇప్పుడు ఏముందంటే external views which started where we can think, we can iterate on any stuff. ఇది స్టార్ట్ అవుతున్నప్పుడు 2015 we went full on. Yes. 2015 to 2016 before Demon it was very tough because ఒక షాప్కి వెళ్ళి చెప్పడం అవును. పాస్ మెషిన్ తీసుకోండి, లేదంటే అంటే పక్కన ఏటీఎం లో వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని వస్తాడు అవును. ఇది అని చెప్పడం, ఈ టైప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ టఫ్. మేము వీ థాట్ దట్ ఓకే ఇది బాగా టఫ్, దిస్ ఇస్ వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇన్నోవేట్ ఆన్ హౌ వీ కెన్ ఎంగేజ్ ఎ కస్టమర్. ఇది అయ్యి వీ వెంట్ అండ్ వీ కన్సాలిడేటెడ్. దెన్ మార్కెట్లో దట్ అప్పుడు మేము పే స్విఫ్ట్ కాదండి, వీఆర్ పేనియర్ ఇస్ అ ప్లేయర్ విచ్ ఇస్ దేర్, అండ్ we have announced it, and Demon actually helped us. So post Demon last and as of now on coming on to our numbers, India we have deployed close to 100,000 machines or laksh machine పెట్టామండి. Outside India with this acquisition and all other stuff అదొక 1,50,000. ఇది which we never thought that we will be able to do this. రెవెన్యూ సైడ్ వచ్చేసరికి లాస్ట్ ఫినాన్షియల్ అంటే దిస్ ఫినాన్షియల్ లాస్ట్ మార్చ్ ఆల్మోస్ట్ ఆల్ టచింగ్ 100 ఆగాము. వీఆర్ గోయింగ్ 300% మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ కొడుతున్నాము. సో దిస్ ఇయర్ వీఆర్ ఎయిమింగ్ అట్ సమ్వేర్ అరౌండ్ దట్ 250-260 మార్క్ ఆన్ రెవెన్యూ. Okay, 260 crores రెవెన్యూ. Okay. ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్ 5 స్టార్ట్ చేస్తే నౌ వీఆర్ 500 మందిలో ఉన్నామండి. 11 ఆఫీసెస్లు ఇండియాలో, ఓకే అవుట్ సైడ్ ఇండియా 5 ఆఫీసెస్లు. ఇది కాకుండా మా సర్వీస్ ఇండియా నేను చెప్పిన 13 దేశాలు కాకుండా ఇండియాలో జమ్మూ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా. ఐ వెరీ ప్రౌడ్ టు సే దిస్ స్టేట్మెంట్. ఇట్ సైడ్ పఠాన్కోట్ దగ్గర నుంచి మీకు మణిపూర్ బార్డర్ దాకా, నార్త్ ఈస్ట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆల్సో. 688 locations across India our services are being used by merchants. So that is a very interesting, very proud moment for us. On overall we are on the perfect growth path. I hope we'll be touching whatever we are aiming at of reaching. Our idea is to reach 500-600 by 2020. So I hope we'll be able to go ahead with, apart from payments, మేము ఈ GST బిల్లింగ్ అని దాన్ని మేము పేమెంట్ ప్లస్ అంటున్నాం. All put together, I think we should be able to touch that particular numbers. అనిల్, క్విక్గా స్టార్ట్ చేద్దామా? Please. మీరు క్యాష్లెస్ ఎకానమీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పటికిప్పుడు మీ పర్స్ చెక్ చేసి చూస్తే ఎన్ని నోట్లు దొరుకుతాయి? 3 500s. నాట్ బ్యాడ్. దేనికోసం వాడతారు 15? ఇంట్లో నేను పెద్ద క్యాష్ యూస్ చేయనండి ఇంట్లో. మై పర్స్ విల్ బి యూస్డ్ బై అదర్స్. క్లయింట్స్ని ఇంప్రెస్ చేయడంలో మీరు ఉపయోగించే బెస్ట్ టెక్నిక్ ఏమిటి? టెల్లింగ్ దట్ డిజిటల్ వెళ్ళడం వల్ల మీకు మీ బిజినెస్ 25% పెరుగుతుందని. 25% పెరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్. హైటెక్ సిటీగా పేరు గడించిన హైదరాబాద్ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఎలా అయిందో ఒక 2-3 ఫ్యాక్టర్స్ చెప్పండి. ఇంకా అవుతూనే ఉందండి. There are lots of big companies and new companies, innovative companies coming to Hyderabad. Right. Thanks to the platform and thanks to the new initiatives, we'll have Hyderabad will beat any other city in India. చివరిసారి మీరు ఏటీఎం నుంచి డబ్బులు ఎప్పుడు డ్రా చేశారు? I think 15-20 days back. 15-20 రోజులు అయిపోయింది. Yeah. దేశం అంతా మీరు పర్యటిస్తూ ఉంటారు. డిజిటలైజేషన్ని బాగా స్వాగతించిన ప్రాంతం ఏది? ఇది చాలా ట్రికీ క్వశ్చన్ అండి. మేము అన్ని స్టేట్స్తో వర్క్ చేస్తాం, అందరితో పనిచేస్తాం. బట్ You have to be politically correct. there might be a bias, but
both are Telugu states. Andhra Pradesh and We're Telugu. very first to implement అవును. on government level, departmental levels, even on policy levels. Both are Telugu states, undoubtedly. మీ ఆఫీస్ చాలా ట్రెండీగా హిప్ అప్ మార్కెట్గా ఉంది. ట్రేడ్లో ఈ ట్రెండీ ఆలోచన ఎలా వచ్చింది? To attract new talent. అంటే కొన్ని sometimes you need to give that look that you know we this is a very trendy best workplace to work. You have to attract new talent. You concept కాకుండా కొన్నిసార్లు you have to give all this sort of commercial elements so that and it worked. From 100 people, Hyderabad we are close to 250 to 60 people. It helped actually. ఓకే, ద ఇంటీరియర్స్. Yes. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ ఫర్ కమింగ్ Pleasure, ఆన్ అవర్ thanks. షో. విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. Thanks a lot. ఇండియా క్యాష్లెస్ ఎకానమీ ఎప్పుడవుతుందో తెలియదు, కానీ ఆ ప్రయత్నాన్ని వేగవంతం చేస్తున్న డిజిటల్ అంబాసిడర్స్లో పేస్విఫ్ ఉంటుంది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. విల్ పాట్ యూ డిసైడ్.